వైషు, హా, కొన్ని రోజుల నుంచి మన వాళ్ళకి నీ బిహేవియర్ నచ్చట్లేదు. అంటే నాకు కూడా. అంటే ఏం నచ్చట్లేదు? ఆ, అలా అంటే ఈ దెయ్యాలు ఇవి ఉన్నాయి కదా, వీటి వల్ల నువ్వేమైనా డిప్రెషన్లోకి వెళ్ళావేమో అని. ఏం మాట్లాడుతున్నావు? దీని గురించి మాట్లాడుతున్నావు వైషు. కొన్ని రోజుల నుంచి నువ్వుగా లేవు. ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాం రావచ్చు కదా. అంటే నాకు మెంటల్ అనుకుంటున్నావా? అలా అనలేదు వైషు, నువ్వు సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యావేమో అంటున్నాను అంతే. అంటే దాని అర్థం ఏంటి? చూడదేవా, నేను నార్మల్గానే ఉన్నాను. మీరే నన్ను అవాయిడ్ చేస్తున్నారు. బహుశా ప్రాబ్లం మీలోనే ఉందేమో. మీరే వెళ్ళండి డాక్టర్ దగ్గరికి. నువ్వు వెళ్తే నాకు కొంచెం పనుంది. నీకు ఎప్పుడు ఫోనే. వేస్ట్ ఫెలో. ఏంటి రోయ్ అలా ఉన్నావు? ఏం లేదురా, వైషుని హాస్పిటల్కి వెళ్దాం రమ్మంటే నేను నార్మల్గానే ఉన్నాను, నాకేం అక్కర్లేదంటుంది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఒక పని చేస్తే ఏంటి? తను ఎలానో నార్మల్గా ఉన్నానని చెప్తుంది కదా, నువ్వు వెళ్ళి ముద్దు పెట్టమని అడుగు. ముద్దు పెట్టిందనుకో తన మన వైష్యునే. ముద్దు పెట్టలేదనుకో తనలో దయ్యం ఉన్నట్టు. అప్పుడు తనలో ఎవరున్నారో తనే చెప్తుంది. ఇలాంటి ఐడియాలు నీకు భలే వస్తాయే. చెప్పింది కదా, అలా ట్రై చేయి. వర్కౌట్ అయితే ఓకే, లేకపోతే మనం ట్రై చేద్దాం. ఏమంటావు శాంతి? ఓకే కానీ ఏం కాదురా, ఒక్కసారి అడిగి చూడు. వెళ్ళు వెళ్ళరా వెళ్ళు. వీడికి సిగ్గు ఎక్కువ. దా శాంతి, నువ్వు వచ్చి కూర్చో ఇక్కడ. మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందామా? వైషు, ఏంటి? కాఫీ. వైషు, నువ్వు నార్మల్గానే ఉన్నావా? ఎన్నిసార్లు చెప్పాలి? అంటే షూరా అని. షూర్. వైషు, ఇవాళ చాలా ముద్దుగా ఉన్నావు వైషు. నాకు ముద్దు పెడతావా? నాకిప్పుడు అవ్వదు. అది ఎందుకు అవ్వదు? నువ్వు నార్మల్గానే ఉన్నావు కదా. అయినా ఇప్పుడు అవ్వదు. అదే ఎందుకు అవ్వదు? నాకు మూడ్ లేదు. మూడే కదా, దా నేను తెప్పిస్తాను, పెట్టు. అయినా నాకు అవ్వదని చెప్పానా? ఎందుకు అవ్వదు? ఇది మన ఇద్దరి మధ్య ఉన్న కొత్త. అరే మర్యాదగా చెప్పింది విను. నాకు అవ్వదు. అవ్వదు అవ్వదు అవ్వదు. ఎందుకు అవ్వదు? ఇప్పుడు పెడతావా లేదా? వైషు, వైషు, ఈరోజు నీ పక్కలోకి రమ్మంటే రావడానికి నీ పెళ్ళాన్నో ప్రేసినో అనుకున్నావరా? సనా ద్వీపాసనా. పిచ్చి పిచ్చి వేషాలేస్తే చంపేస్తా. ఎంతలో ఉండాలో అంతలో ఉండు, లేదంటే మీ అందరినీ పంపించాల్సి వస్తుంది. మనుషుల్లా కాదు, శవాల్లా. అసలు ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? ఎవరు ఎవరి దగ్గరికి వచ్చారు? మీరే నా దగ్గరికి వచ్చారు. అయితే వైషుని వదిలే మేము వెళ్ళిపోతాం. వైష్ణవి ఎవరో? ఈ శరీరం నాది, నాకే సొంతం. అవసరమైతే మీరే వెళ్ళిపోండి, లేకపోతే ఒక మూల కూర్చోండి. ప్రాణాలతోనైనా మిగిలుంటారు. పదరా. నువ్వు వదిలో ఎప్పుడన్నా పట్టుకుంటావు. శాంతి, శాంతి. డౌట్ లేదురా, వైశ్యుకి దయ్యం పట్టింది. వామ్మో, చూస్తేనే భయం వేస్తుందిరా. అరే నాకైతే 10 సెకండ్లు గుండె అయిపోయిందిరా. రే మీరు ఆగండిరా. మన ప్రాబ్లంకి సొల్యూషన్ ఎత్తుక్కోకుండా మీరు భయపడి మమ్మల్ని భయపెట్టకండి. మరి భయపడకుండా ఏం చేయమంటావు? అక్కడ ఉన్నది మనిషిగా దెయ్యం. మనం మనుషులమే కదా. నువ్వు కాదు కదా. ఏంటి దేవా ఆలోచిస్తున్నావు?
తన భార్య నుంచి వైశ్యుని ఎలా కాపాడాలో అర్థం కావట్లేదు. రే, నా దగ్గర చిల్ ఐడియా ఉంది. ఏంటి? నీకు చెప్పను. దానికి మనం సైలెంట్ చూపిస్తే అది మనకు వైలెంట్ చూపించింది. మరి మనం ఏం చూపించాలి? నువ్వేం చూపించొద్దు, నేను చూపిస్తా. వైలెంట్కి అమ్మ మొగుడు లాంటి వాడు నా దగ్గర ఒకడు ఉన్నాడు. వాడు ఎలాంటి వాడో తెలుసా? క్రికెట్ గ్రౌండ్లో వాలీబాల్ ఆడిస్తుంటాడు. అదేంటి? ఆ? వాడికి క్రికెట్ అంటే తెలుసు శాంతి. క్రికెట్ బాల్ని వాలీబాల్ అనుకొని ఎగరేసి కొడుతుంటాడు. అన్ని కళల్లో ఆరి తెరిపై ఉన్నాడు. నీ బిల్డప్ పాపి వాడెవడో చెప్పు. నీకు చెప్పనని చెప్పాగా. శాంతి అడిగితే చెప్తా. ఎవరు? ఉపేంద్ర. అంటే సినిమా యాక్టరా? ఎస్, యాక్టరే, కానీ సినిమా యాక్టర్ కాదు, ద రియల్ యాక్టర్. ఒక్కసారి దయ్యాన్ని చూపిస్తే గజ్జ 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 గజ్జలాడించేస్తాడు. అయితే రమ్మను. చిల్ శాంతి, చిల్. ఏరా దారా మురిసిన బూబాలగా ఎవడ్రా ఈ ఉపేంద్ర? ఎలా ఉంటాడు? చిల్రా, చిల్. ఉపేంద్ర ఉప్పు కన్నా ఉప్పుగా ఉంటాడు, నిప్పు కన్నా వేడిగా ఉంటాడు. దయ్యం వాడి ముందుకొచ్చిందంటే చచ్చినట్టే. ఆడెలా ఉంటాడో తెలీదు గాని నీ బిల్డప్లు మాత్రం ఎక్కువైపోతున్నాయి. రేయ్, వాడు తేడా సంఘానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాడురా. ఆహా, ఇంకా నయం మాడా సంఘానికి మేనేజర్ లాంటి వాడు. అంగప్పార్. పిసికేసావురా. బాగా పిసుకున్నారు కానీ పదండి. ఎవడేడు జిరాఫీలో ఉన్నాడు? వర్కింగ్ టైంలో అందరు వర్క్ చేసుకుంటా ఉంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారా? బజ్జీలు వేసుకుంటున్నాం, తింటావా? నీ ఓవర్ యాక్షన్ ఇక్కడ కాదు, పైకి వెళ్ళి అక్కడ చూపించు. కోవిడ్కే భయపడలా, ఆవిడికి భయపడతానా? ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ద రియల్ యాక్టర్. హి హావ్ గట్స్, నో గన్స్. ఓ డమ్మీయా? ఏదే మన చూసి భయపడిపోయినట్టుంది. ఎక్కడున్నావా? సరే వస్తున్నానండి. అలాగే అది అమ్మా, ఏంటి చిన్న గుంటలను ఏడిపించేస్తున్నావు, కుర్రోళ్ళని కుదిపేస్తున్నావట. చూడ్డానికి శాటిలైట్ కోసం ఏడిసే సంటి పిల్లలాగున్నావు. వాళ్ళతో ఏంటి ఎట్టుకుంటే పెద్దోళ్లతో ఎట్టుకోవాలా? ఇగో రేసుగాని చేస్తే కుర్రోళ్లతో చేస్తే కిక్కుండదు, నాలాంటి గుర్రాలతో చేస్తే కిక్కు వస్తుంది. చేస్తావా అని అడుగుతున్నాను, ఏం మాటలు రావా? ఏంటి చదివేసుకుంటున్నావు? పరీక్షలేటి మాట్లాడు. అబ్బో అమ్మో, చూడ్డానికి ఎంత ఏ విసిరిసిరిందో. అబ్బా, నొప్పులు పుట్టేసింది. అమ్మా, అబ్బో, అమ్మ గుడ్, అమ్మ తల్లే, నీకు తండ్రి తల్లే. అబ్బా తల్లే, బయటికి వెళ్తే బతకనివ్వట్లా, ఇంట్లో ఉంటే నువ్వు బతకనివ్వటంలా. వాళ్ళు బయటికి వెళ్ళక ఇంట్లోనే ఉండక ఏడ చూస్తారమ్మా. నీకు దండం పెడతా తల్లి, అల్లొదిలే తల్లి, అల్లొదిలేమ్మా, అల్లొదిలేమ్మా, నీకు దండం పెడతా, అలాగే చూడకమ్మా. చెప్తే వినపడదా? ఇందాక నుండి కొడుతున్నావు. బయటికి వెళ్ళి ఒకసారి సమాజంలో ఏం జరుగుతుందో చూడు. బయటికి వెళ్తే చేస్తారు అని చెప్తున్నారు, అందుకని ఇంట్లోనే చేస్తున్నారు. ఇంట్లో కూడా చావనివ్వా? ఏంటే ఏం చూస్తున్నావు? నాకు కళ్ళేవా? నేను చూడలేనా? నేను చూడగలను అంటే కొట్టేస్తావా? మనిషి అనే గౌరవం కూడా లేదా? నీకన్నా ఎంత పెద్దోడ్లే నేను. అమ్మ కొట్టి అమ్మ మళ్ళీ పనికి పనికి రాకుండా చేసావని. అబ్బా, సిగ్గు లేకపోయినా బతుకొచ్చి విగ్గు లేకుండా మాత్రం బతుకులేవు. అమ్మా అమ్మా, అబ్బా, ఓడి నొప్పులు అమ్మా. అబ్బా, లేదు వెళ్ళిపోయింది, ఇక పర్లేదు. నేను బయటికి వెళ్ళిపోతాను, నన్ను వదిలేవా? బయట వాళ్ళకి నేను పెద్ద తోపునని చెప్పాను, నన్ను వదిలేయమ్మా, నీకు దండం పెడతా.
బాబా సౌండ్లు విన్నావారా? దయ్యాన్ని ఊపేస్తున్నట్టున్నాడు. హే ఏమో పద చూద్దాం. పిసికేసావా? ఆ? ఏమైంది ఆ? గాడ్ ఈజ్ గ్రేట్. ఆ? గాడ్ ఈజ్ గ్రేట్. ఏంటి ఆ? ఏ, గాడ్ ఈజ్ గ్రేట్ యార్. ఉపేంద్ర, ఉపేంద్ర, అయిపోయిందిరా. ఉపేంద్ర, come on, man. అయిపోయిందిరా. వీడేంటి ఇలా పారిపోయాడు? దయ్యం కదా పారిపోవాలి. ఏమైంది? తమ ఇంట్రడక్షన్ లోనే తమిళ హీరో రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు. సార్ హాలీవుడ్ రేంజ్ లో పైకి వెళ్ళి రెచ్చిపోయి ఉంటారు. మేడం అంత మించి కదా ఒంగోబెట్టి ఫుల్ గా రుద్దుంటారు. నిజం చెప్పరా ఎవడాడు? ఐపీఎల్ మ్యాచ్ లో గ్రౌండ్ ఉంటది కదా, అది క్లీన్ చేసే పని చేస్తుంటాడు. మనకేమైనా పనికి వస్తాడేమో అని. ఇప్పుడు ఏం చేద్దాం రా? డాన్స్ చేద్దామారా? ఆడితో కాదు గాని నాకు తెలిసిన మాంత్రికుడు ఒకడు ఉన్నాడు, ఆడిని పిలిపిస్తాను. రెడీగా ఉంటది కొట్టడానికి. నువ్వేమనవే శాంతి? నీ అలిగా ఫెలో